గట్టిగా తప్పుకోరా కొంచెం. చూసా ఇది ఏం కాదు నమస్కారం. ఇది నాగార్జున సాగర్ ఎడమ కాలువ. ఈ కాలువ ద్వారా నాగార్జున సాగర్ 1955 డిసెంబర్ 10వ తేదీన నందికొండలో జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేస్తే, ఆ తర్వాత ఒక 11 సంవత్సరాలకి 1965-66 ఖరీఫ్ సీజన్లో నాగార్జున సాగర్ నీళ్లు వదలటం ప్రారంభమైంది. మరి ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నల్గొండకి, ఖమ్మం జిల్లాకి, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతాలైన తిరువూరు నియోజకవర్గం, నూజివీడు నియోజకవర్గం, మైలవరం నియోజకవర్గం, నందిగం నియోజకవర్గానికి కూడా ఈ జగ్గయ్యపేట నియోజకవర్గం అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతానికి ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్లు వచ్చేవి. అయితే అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన నాగార్జున సాగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నల్గొండ, ఖమ్మం తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఉన్న 5 వెనుకబడిన నియోజకవర్గాలు తిరువూరు, నూజివీడు, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట ప్రాంతాలకు కూడా నీళ్లు వచ్చేవి. దురదృష్టం ఏంటంటే, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ కాలువకి చివరిలో ఉన్నాయి. చివరికి మన ప్రాజెక్టులు కూడా అన్ని నిండిపోయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎంతో నీటిని సముద్రంలోకి వదిలేస్తుంది, కానీ ఇలా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే విధంగా కూడా ఇంతకుముందు వదలలేదు. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న మెట్ట ప్రాంతమైన ఈ తిరువూరు, ఈ నూజివీడు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకి, ఈ నియోజకవర్గాల రైతులకు మేలు చేసే విధంగా మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్లు వస్తున్నందుకు సంతోషంగా ఈరోజు కూలగొట్టి కొత్త భవనం కట్టడం కోసం 1100 బస్తాల సిమెంటు ప్రభుత్వం పంపించింది. 1100 బస్తాల సిమెంటు